జయమనిచ్చు క్రీస్తేశ్వర పవిత్ర రక్తము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడయుండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. మన యేసునామములో ఎందుకు ప్రార్థించాలి? నన్నేమడిగినానో నేను చేతునునని క్రీస్తు వాగ్దానం చేశారు. కనుకనే మనం ఆయన నామములో ప్రార్థించాలి. మరియు శరీరానికి గాక క్రీస్తు తండ్రి సత్యానికి లోబడి మరణాన్ని జయించిన గొప్ప ఘనత ఆయన సొంతం. క్రీస్తు నామంలోని శక్తి ఎంత మహిమగలదినంటే మన కొరకు క్రీస్తు ఆయన ప్రాణానే పెట్టారు. అందువల్ల యేసు నామం తండ్రికి ప్రీతిగల నామంగా మారింది. ఆయన నామం సృష్టిలోనే సాటిలేని నామముగా మారింది. యేసు నామానికి మించిన పావనం మరొకటి లేదు. ఆయన నామమే మనకు ఇక నిత్య జీవం. ఆయన నామం సాతానికి అంతం. ఆయన ఆత్మ పవిత్రమైనది, అది లోక సంబంధితమైనది కాదు. లోకాన్ని జయించిన విజయం గల నామం. లోకాన్ని జయించిన యేసు ద్వారానే రక్షణ మరియు పరలోక మార్గం మనకు లభించింది. కాబట్టి ఇక ఆయన మన ఆత్మలకు మార్గదర్శకుడయ్యారు. అవును, చెట్టు ఎంత గొప్పదైనా దాని వేరు బలం లేకుంటే ఉపయోగం ఉండదు. అలాగే మనలో క్రీస్తు మహిమ లేకుంటే ఈ లోకంలో మనం ఎంత గొప్పగా బ్రతికినా ప్రయోజనం ఉండదు. రాబో కాలమందు ప్రతి నాలిక క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తుందినని, ప్రతి మోకాలు ఆయన ముంగిట వంగుతుందినని ఫిలిప్పు 2:9-11 వివరించినట్లు, ఆయన సన్నిధిలో నుండి చేయు ప్రతి ప్రార్థన, ఆయన నామంలో చేయు ప్రతి స్తుతి మనలోని చీకటి అంతానికి నిశ్చయం. మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు వెదికి వచ్చారు. అందువల్లే ఆయన నామంలో ప్రార్థించారు. తన కలవరి రక్తముతో కడిగి మనలను శుద్ధి చేశారు. అందుకనే ఆయన నామములో ప్రార్థించాలి. ప్రవర్తనలో ఆయన పరిశుద్ధుడు. అందుకనే ఆయన నామములో ప్రార్థించాలి. తండ్రి మనకిచ్చిన గొప్ప బహుమానం యేసుక్రీస్తు. అందుకనే ఆయన నామములో ప్రార్థించాలి. ఆయన మచ్చలేని దేవుని గొర్రెపిల్ల. అందుకనే ఆయన నామములో ప్రార్థించాలి. సాతాన్ దాసత్వం నుండి, పాపము నుండి విడుదలనిచ్చి మనల్ని పరమతండ్రి వైపుకు నడిపించారు. కనుకనే ఆయన నామములో ప్రార్థించాలి. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారునని యేసయ్య చెప్పారు. అందుకనే ఆయన నామములో ప్రార్థించాలి. యేసు నామములో గొప్ప అధికారం ఉంది. ఆ అధికారం మనలను శక్తిమంతులుగా చేసింది. అందుకనే ఆయన నామములో ప్రార్థించాలి. ఆయన నామములో సంతోషముంది. సంఘం సంతోషిస్తుంది. సేవకుడు సంతోషిస్తాడు. ప్రతి పాపి సంతోషిస్తాడు. ఆ సంతోషం వెనక క్రీస్తు శ్రమ, ఆయన అనుభవించిన శిలువ వేదన. తన స్వరూపముతో తన పోలిక చొప్పునందు దేవుడు మనల్ని సృజిస్తే ఆదాము ద్వారా మనం ఆ గొప్ప భాగ్యాన్ని కోల్పోయాం. తిరిగి క్రీస్తుని పవిత్ర మరణంతో దేవాలయపు తెర చినిగి మన పాపాల నుండి విముక్తి పొంది క్రీస్తు ద్వారా తండ్రిలో ఏకమయ్యాం. తండ్రి ప్రేమకు పాత్రులమయ్యాం. కాబట్టి యేసు నామానికి మించిన నామమే లేదు. ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామమై ఉన్నది. కనుకనే ఆయన నామములో ప్రార్థించిన వారికి తండ్రి కృప, కరుణ, ప్రేమ తప్పక లభిస్తుంది. పరమ తండ్రి ప్రేమ, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మనకు తోడయ్యుండి కాపాడును గాక. ఆమేన్.